ఒక ఊరిలో ఒక కోడి మరియు దాని పిల్లలు ఎంతో కలిసి ఆనందంగా నివసిస్తూ ఉంటాయి. తల్లి కోడికి పిల్ల కోడిలంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది వాటిని. వాటికి ఆహారం అనేది తక్కువ కాకుండా చాలా ఎక్కువ ఎక్కువ ఆహారం ఇస్తూ ఉంటాడు వాళ్ళ యజమాని. ఆ యజమాని ఇచ్చిన ఆహారాన్ని నోట్లో మెత్తగా చేసి చప్పరించి అమ్మ పిల్లలకు నలగదేమో అన్న ఉద్దేశంతో మెత్తగా చేసి మరీ ఇస్తుంది. అలా ఆ మెత్తనైన ఆహారాన్ని తింటూ అమ్మతో పాటు ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు యజమాని లేడు. యజమాని లేకపోవడంతో వాళ్ళకి ఆ మధ్యలల్లా ఎక్కడ వెతికినా గింజలు అస్సలు దొరకలేదు. దాంతో పిల్లల ఆకలమ్మ ఆకలి అని ఏడుస్తూ ఉన్నారు. తల్లి కోడి పిల్లలకి ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను నేను అని అంటూ ఏడుస్తూ ఉంది. అమ్మ మాకెక్కడైనా ఆహారం తీసుకురా అమ్మా అని చెప్పేసి ఆ పిల్ల కోడులు చాలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాయి. సరేనమ్మా, నేను మీకోసం ఎక్కడైనా వెతుక్కుంటూ వెళ్ళి ఆహారం తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్తున్నాయి పిల్ల కోడులు. సరేనమ్మా, నేను వెళ్తాను, ఆహారం వెతికి తీసుకొస్తాను కష్టపడి. మీరు బయటికి రాకండి, ఏదైనా గ్రద్దలు కాకులు చూసినాయి అంటే మిమ్మల్ని పట్టుకుపోతాయని చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పింది. ఇక వెంటనే ఆ చిన్న కోడి పిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇక తల్లి కోడి బాధతోటి ఎలాగైనా కానీ ఈరోజు ఆ పిల్లలకి గింజలనేవి ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి బలంగా నిర్ణయించుకుంది ఆ తల్లి కోడి. ఇక వాటి కోసం ఎక్కడైనా వెతికి సాయంత్రానికల్లా వాటికి తీసుకురావాలని నిర్ణయించుకొని అట్లా పొలాల వైపు వెళ్ళింది. పొలాల్లో కూడా ఏమీ లేవు. కనీసం పురుగులైనా దొరుకుతాయి కదా అని చెప్పేసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెతుకుతూ తిరుగుతూ ఉంది. అలా ఎంత దూరం వెతుకుతూ ఉన్నా కానీ ఏమీ కనపడలేదు. ఇక తిరిగితే లాభం లేదు, కనీసం ముక్కుతోనైనా పొడిచి ఎక్కడైనా ఆహారం ఉందేమో, లోపల పురుగులైనా బయటికి తీద్దామనుకొని పొడుస్తూ ఉంది. అలా పొడుస్తూ ఉండగా దానికి ఒక విలువైన వజ్రం కనపడింది. ఆ వజ్రం చాలా కాంతిగా మెరుస్తూ ఉంది. కానీ ఆ కోడికి అది విలువైన రాయిలాగే ఉందే అని ఎందుకు అర్థమైందంటే మిగిలిన రాళ్ళలాగా అది లేదు, కానీ ఇది చాలా విలువైంది. విలువైనప్పటికీ నా పిల్లలకు కడుపు నింపలేదు కదా అని మనసులో అనుకుంది. ఈ విలువైన రాళ్ళు రప్పలు మాకెందుకు, నా పిల్లలకు కడుపు నిండే గుప్పెడు గింజలో లేకపోతే 4 పురుగులో ఉంటే చాలు, నా పిల్లలకు కడుపు నిండిపోతుందని చెప్పేసి ఆ వజ్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా దాన్ని అసలు పట్టించుకోకుండా ఇంకో చోటకి వెళ్ళి ముక్కుతో పొడిస్తే కొన్ని గింజలు దానికి కనపడ్డాయి. ఆ గింజలన్నీ నోట్లోకి మింగకుండా బుగ్గల్లో మొత్తం దాచిపెట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి నానబెట్టి వాటిని తీసుకెళ్ళి మొత్తం ఆ పిల్లల ముందు వేసింది. ఇక ఆ పిల్లల సంతోషానికి అవధులు లేవు. హే, మా అమ్మ నాకు గింజలు తెచ్చింది అని చెప్పేసి ఆ పిల్లలన్నీ చాలా సంతోషంగా ఎగురుతూ ఉన్నాయి. ఆ పిల్లల సంతోషాన్ని చూసిన తల్లికి తినకపోయినప్పటికీ కడుపు నిండిపోయింది. అవి అంత ఆనందంగా డ్యాన్సులు వేస్తుండేసరికి తల్లి కోడి కూడా వాటి కడుపు నింపేసి చాలా బాగా డ్యాన్సులు వేసింది. పెద్ద కోడి కూడా. పిల్లలు చూసారా, ఒక మూగజీవులే వాటి పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాయి. ఇక మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళని బాగా చూసుకోండి. ఇప్పుడు బాగా చదువుకొని పెద్దయినాక వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి మీరే. ఓకేనా? మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్.